UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ రాజకీయాలలో చూసుకుంటే నిన్న మొన్న కూడా కొన్ని జరిగినాయి, మస్తు జరిగినాయి. మరి ఇలా గొడవలు, ఇలా పంచాయతీలు ఏందన్న అసలు? ఆర్కే పొడి గాంధీ కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ ఏంది అసలు? దీని వెనుక ఏముంది అనుకుంటారు? తలకాయ ఉంది అలాగే ఏముంది? అదే ఎమ్మెల్యేలాగా ప్రవర్తిస్తున్నారా? ఏ సమస్యల మీద గొడవ పడుతున్నారు? ఎట్లా కొట్టుకున్నారు అంటే అదే అసలు అదేమన్నా రాజకీయమా? మరి డబ్బు ఎక్కువై ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. కానీ ఏంది అసలు? ఏ మహిళలకు 2500 ఇస్తలేదు ప్రభుత్వం అని దాని మీద కొట్లాడుతున్నారా? లేదు, లేకపోతే రైతులకు రుణమాఫీ అందరికి కాలేదని గొడవపడుతున్నారా? లేదు, పెన్షన్లు ఇంకా ఇంతవరకు 4000 పెన్షన్ ఇస్తామని ఇవ్వలేదని గొడవపడుతున్నారా? పేదలకు ఇల్లు కట్టిస్తామని 9 నెలలు అయిపోయినా ఒక ఇల్లు కట్టిస్తలేదని గొడవపడుతున్నారా? ఇట్లాంటి దద్దమ్మలు చేసిన రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. దానికి ఇంకా ఆయన ఇంకొక తన్నీర్ హరీష్ రావు అంటూ ధర్నాలు, మన్ను మాషాడము, తెలంగాణ ప్రజలు ఇంతవరకు లక్షల కోట్ల అప్పులు నెట్టిన పార్టీ ఇంకా మళ్ళీ అది చెప్పడానికి నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లకు గుంజుకుంటురు అని చెప్పి గాలు పంచాయి పడతారు. ఆయననైతే మస్తు కొట్టుకురు అన్న, మాకు కూడా దెబ్బలు తగిలినాయి, మమ్మల్ని కూడా వదలలేదు. ప్రజా జీవితంలో పనికిరారని అభిప్రాయం. ప్రజల గురించి కొట్లాడు, తలకాయలు వాళ్ళు కొట్టుకోర్రి. మీ గురించి కొట్లాడుకుంటున్నారా సన్నసులారా? ప్రజల గురించి కొట్లాడుండ్రి. ఇప్పుడు ఏదైనా రైతుకు రుణమాఫీ కాలేదండ్రి, రైతు భరోసా రాలేదనండ్రి, పేదలకు ఇల్లు రాలేదని కొట్లాడుండ్రి, పేదలకు పెన్షన్ రాలేదని కొట్లాడుండ్రి, పేదలకు రేషన్ కార్డు రాలేదని కొట్లాడండి. సన్నసులారా పనికిరాని వేదలైనంతా. ఇది ఇప్పుడు 4 రోజుల నుంచి ఇదే పని. మీ మీడియా కూడా ఏం పని లేదు. పేదోడు కన్నీళ్ళు కానరావు, వరద బాధితుల ఇల్లు పోయినోడు కానరాడు, వరద బాధితుల పంట పొలాల్లో నష్టమైనడు కానరాడు. మీ మీడియాకు అరికపూడి పాడి కౌశిక్, అరికపూడి పాడి కౌశిక్, హరీష్ రావు, ఇదా రాజకీయ మీడియా కూడా కవరేజ్ చేసేది. మొన్న 4 రోజుల కింద, వారం రోజుల కింద వరదలు వచ్చి మొత్తము సామాన్య ప్రజలు, పేద ప్రజలు ఇప్పుడు కట్టుబట్ట లేకుండా, ఇంట్లో ఉన్న గింజ తిండికి లేకుండా దాని మీద కొట్టాల రాజకీయ నాయకులుగా మేము. ఇది ఈ ముచ్చట కూడా ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి ఒకటి అడుగుతాను. ఈ ముచ్చట మీద కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి ఏమో మరి అక్కడ వరదలు వచ్చిన కాడ ఖమ్మంలో నేనే ఆదుకున్నా, నేనే చేసిన, కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదంటారు. నిజమేనన్నా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడే, ఆయన మాట్లాడిందంటే ఇంకా పక్కన దానికి అబద్ధమే అంట, 100% అబద్ధాలు. ఇప్పుడు నా రాజకీయ నేపథ్యమే చూడండి. ఆయన అధికారం వచ్చి నుంచి ఏం చేసిండు చెప్పండి? ఏమీ చేయలేదు. 9 ఏళ్ళ నుంచి ప్రజలను మోసపుచ్చడం, టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, కాళేశ్వరం అంటాడు, నయూం డైరీ అంటాడు, సినిమా డ్రగ్స్ కేసు అంటాడు. ఈ మధ్యన కొత్త ఒక హైడ్రా అని ఒక ఆట ఆడుతున్నాడు. ఆయన చేసేది ఏముంటుంది? ఆయన దగ్గర ఉన్నది ఎంత? ఆ తీసుకొచ్చిన డబ్బులు మేమే 76,000 కోట్లు అప్పించినాం సెంట్రల్ నుంచి ఇప్పటి వరకు. 76,000 కోట్లు అప్పిస్తేనే అంత ఇంత జీతాలు కట్టగలుగుతున్నాడు. ఆయన కార్లో పెట్రోల్ పోసుకోగలుగుతున్నాడు. లేకపోతే మేము సెంట్రల్కి వెళ్ళి డబ్బులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి కార్లో పెట్రోల్ కూడా పోయాం. ఈ హైడ్రా పెట్టిండు, మరి దీని మీద మీరేమనుకుంటారు? ఏముంటుంది, దాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు అంతే అంతే మొత్తం. మరి వాళ్ళు చూస్తేనేమో అట్లా కాదు, నేను నా సొంత అన్నను కూడా నేను వదులుతలేను, గట్టెట్లా అవుతుంది అంటుండు కన్నా. మేము ఒకటే చెప్తున్నాను, దమ్ముంటే ఫస్ట్ పేదోని ఆపు. జీవితాంతా కష్టపడి ఇటుక జమ చేసుకొని మధ్యతరగతోడు వాడు కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు పర్మిషన్స్ ఉన్నాయని, బ్యాంక్స్ లోన్ ఇచ్చిండ్రని, పవర్ కనెక్షన్ ఉన్నదని వాడు అల్ల కొనుక్కున్నాడు. ఒక ప్లాట్, చిన్న గుడిచనో అనుకుందాం ఇల్లు, వాళ్ళ మీద పడ్డారు పనికిరాని వాళ్ళు. నేను రంగనాథ్ గారు కూడా చెప్పాను మన ఇంటర్వ్యూలో కూడా, దయచేసి ముందు దమ్ము ఉంటే, మీలో నిజాయితీ ఉంటే పైనుంచి కొట్టుకుంటారండి. రేవంత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, కేటీఆర్, హరీష్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, 100 కొద్ది. మీకు ఎవిడెన్స్ ఉండగా వాళ్ళని వదిలిపెట్టి ఉన్నోడికేమో జయబేరి మురళీమోహన్కేమో షోకాజ్ నోటి ఇస్తాడు రంగనాథ్ గారు. మరి అదే పేదోడికేమో గంట లోపల పోయి కాల్ చేయని కానీ కూలగొడతారు. అంటే పేదోడికి అండలేదు, ఎటువంటి సహకారం లేదు సమాజం నుంచి. ఇది మంచిది కాదని చెప్తున్నా. ఇప్పటికే పేదోడికి, మధ్యతరగతోడికి ఒక రకమైన బాధ ఉంది, చట్టం ఉన్నవాడి చుట్టమైందని. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగానే చేస్తున్నాడు. మొత్తానికి ఏదో డ్రామా క్రియేట్ చేసిండు. దీన్ని బట్టి 1000 కోట్ల అవినీతి జరుగుతుంది ప్రజలు అంటున్నారు. మరి ఆయన నిజాయితీ, నిబద్ధత నిలుపుకోవాలంటే రేపే ఫాతిమా కాలేజీ నుంచి మొదలు పెడితే అంతా. ఫాతిమా కాలేజీను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సార్ అయితే మరి టచ్ చేస్తారు అనుకుంటారా? సార్ కూల్స్తాడా? ఆయన కూల్చకపోతే మేము కూలుస్తాం, ఏముందల్లా. ఆయన ఎప్పుడు అంటే మొత్తం మానే ఉంటాడు, అంటేసుకుంటాడు అట్లా ముఖ్యమంత్రి పదవిలో. మరి ఆయన మేము కామా బీజేపీలో ముఖ్యమంత్రులు కామా, లేకపోతే మేము కూలగొట్టామా? మాకు రాదా? ఇప్పుడైతే అధికారంలో నేనే ఉన్నా కదా, నన్ను కాదని ఓడదాడతాడు అనే ఇది. ఇట్లా అన్నోళ్ళు ఆయారాం గయారాం అంతా పైన చాలా మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్నాడు, ఎన్టీ రామారావు, అందరు, విజయభాస్కర్ రెడ్డి అంతా పైన ఉన్నారు. छोटा मोटा बातों के लिए कुछ सुनने का नहीं, कुछ डरने का नहीं है. మేము వస్తాం బరాబర్ సబ్కు సెట్ కర్ దేతే. హిందువులకు గౌరవప్రదంగా ఛత్రపతి శివాజీ రాజ్యంలో ఉన్నట్లు హిందువులు అట్లా ఆ రకంగా పండుగ ఎప్పుడైతుందట తెలంగాణ గట్లా
ప్రతిది కూడా పంట వేయంగానే ఒకటేసారి రాదమ్మా, కోతకు రాదు. ఎందుకంటే గిన్నేళ్ల సంధి మరి ఇప్పుడు కొంతమంది దేవుడు కూడా జనాలు ఒక ఎదురు చిన్న చూస్తారు. ఒక సైంటిఫిక్ పెట్టాడు. ఉమ్, భార్యాభర్తలు కలయికలు కూడా 1 నెలకు సంతానం కలగదు, ఉమ్, 9 నెలలు ఆగాలి. ఉమ్, కడుపులో అవును శిశువు ఉందని తెలిసి కూడా అవును ఆగాలి. దేవుడు అనుకుంటే 1 నెల కూడా ఇచ్చేవాడు, కానీ కాదు. అంటే ఇవన్నీ మనిషికి ఒక రకమైన ఒక లెసన్స్ ఇవన్నీ. ఉమ్, అంటే ఓపికగా ఉండాలా, సహనంగా ఉండాలా, సమయం వచ్చినప్పుడే అన్నీ సక్రమంగా జరుగుతాయని దేవుడి నిర్ణయాలు. ఇది కూడా తెలంగాణకు ఇంకా పెద్ద దూరంలో లేము. ఇప్పుడు చాలా మంది కూడా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ లో పోతురు అధికారంలో ఉందని, మరి ఎందుకు బీజేపీలోకి వస్తారు? ఇది గంగ తల్లి లేదన్నమా, గంగమ్మ తల్లి. ఇది మరి పవిత్రులే రావాలా, ఈ పాపాత్మలు అత్తే కుదరదు. అట్లా ఆ పవిత్రులు రావాలి, ఈ పాపాత్మలు అత్తే కుదరదు. ఎలా ఎంత మంచిగా చెప్పిరంటే మస్తు పోల్చిరు గంగమ్మ తల్లని. అట్లా ఇంటి ఏమైపోతారు అన్న వాళ్ళకి ఏం కాదు, వాళ్ళకి కొత్తగానా ఇంట్లో ఉన్నోడు అందులో, అండ్లు ఉన్నోడు ఇంట్లో. ఈ మాట ఇంటి ఏమైపోతారో మరి. అలాగే ఆ చలనమే లేదండి శరీరంలో. డబ్బు, పేదలను దోసుకోవటము, ఎలక్షన్ రాగానే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము, కుల పిచ్చి లేపడము, ఒకడు మత పిచ్చి లేపడము, మసీదులలో ప్రార్థనలు చేయించడము, మసీదులలో ఓట్లు వేయించడము, జమాతే ఇస్లాం లాంటి సంస్థలను వాడుకోవడము, అమాయకులైన తుర్కోళ్ళందరినీ ఒక రకంగా అలాని అలా మనసు మార్చి రకరకాల ఈ మోసగాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఏ పార్టీ లేదండి. మీరు రేపు తెల్లారి ఇంగ్లీష్ వాడు వచ్చిన ఇంటినే వదిలాడు, పార్టీలోకి వదిలేడు. ఇంగ్లీష్ వాడు వచ్చి బ్రిటిష్ వాడు వచ్చి పార్టీ పెట్టిన ఈ దుర్మార్గులే కదా అప్పుడు దేశాన్ని తాకట్టు పెట్టినారు. అప్పట్లో వాడు మహమ్మద్ గోరీకి కావచ్చు, ఇట్లాంటి దుర్మార్గులే. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ చంపించిన వాళ్ళు వెదవలే. అప్పుడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఇట్లాంటి వెదవలే. వీళ్ళకి ఇంకా ఏముండదు, డబ్బు, స్వార్థం తప్ప ఈ పార్టీలు మారేటోళ్ళకి ఇంకొకటి ఉండదు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక మాట అంటుండు, గిన్నేండ్ల తరబడి కూడా ఎదురు చూస్తున్నారు బీజేపీ వాళ్ళు తెలంగాణలో అధికారంలో ఉండాలని, కానీ అధికారంలోకి వస్తలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే మొత్తానికి మొత్తం పడగొట్టినమో గట్లనే మరి బీజేపీది కూడా అవుతుంది అని అంటున్నారు. ఏమంటారు? మేము అనుకుంటే 1 నిమిషం పని రేవంత్ రెడ్డి, 1 నిమిషం ఇంకా రాని అని అంటుండు. బీజేపీని అసలు రానిచ్చేదే లేదంటుండు. అసలు ఆయననే 5 నిమిషాల పని మేము అనుకుంటే 5 నిమిషాలు ఏముంటుంది. సో 30 రాష్ట్రాలు, ఇది ఒక చిన్న రాష్ట్రం. మాకు భారతదేశాన్ని వెళ్తున్నాం. మరి దేశంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలోకి ఎప్పుడు వస్తుంది? మళ్ళీ మీకు అదే అంటున్నాను కదా, ప్రతిరోజు ఒకటే నిర్మల. ఇప్పుడు 2 సీట్లతో మొదలైన పార్టీ ఈరోజు దేశాన్ని వెళ్తున్నది. ఇది 1951లో పెట్టిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పెట్టినప్పుడు దేని గురించి పెట్టాడు? ఇది ఈ దేశ సంస్కృతి, సంస్కారం, హిందువుల గౌరవము, ఈ దేశ ఒక రకంగా సమైక్యత, ఇవన్నీ. లేకపోతే ఏదో ఈ రేవంత్ రెడ్డి లాగా ఈ డూప్లికేట్ గాంధీల గురించి పెట్టిన పార్టీ, దేశాన్ని చీల్చిన పార్టీ, దేశంలో ఎమర్జెన్సీని పెట్టిన పార్టీ, హిందువులను చంపిన పార్టీ, ఆవులని గోవులని అన్నిని చంపిన పార్టీ కాంగ్రెస్. ఇది దేశద్రోహులను గెలిపించే పార్టీ, దేశాన్ని ముక్కలు చేసే పార్టీ. ఇప్పుడు ఆ ముత్తాతనేమో 3 ముక్కలు చేసిండు, ఇప్పుడు 3 మనమడేమో 7 ముక్కలు చేద్దాం తిరుగుతున్నాడు ఈ రాహుల్ ఖాను. మరి ఇది అదే నీతి నిజాయితీలు లేని, దేశం పట్ల ఎటువంటి ప్రేమ లేని ఏదైనా ఇది ప్రపంచంలో ఉన్నదంటే ఒకటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ ప్రజలకు, హిందువులకు ఈ విముక్త్ కాంగ్రెస్ ఎప్పుడైతే అవుతుందో ఈ దేశం నుంచి, సంపూర్ణంగా ఈ దేశం నుంచి కాంగ్రెస్ కనుమరుగు అవుతుందో అప్పుడే భారతదేశానికి, ముఖ్యంగా హిందువులకు ప్రశాంతత లభిస్తుంది. అప్పటి వరకు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.